ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 3వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శనివారం. తిథి అష్టమి. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ. రాత్రి 2 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 26 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 41 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 44 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 44 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. ఈరోజు విశేషం అష్టమి విశాఖ నక్షత్రం. మన సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుందని నమ్మకం. ఇక కలియుగ దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామివారికి ఇష్టమైన పండ్లు, ఫలాలు, చక్కెర పొంగలి, పాయసం, గారెలు, పులిహోర, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుని ఆరాధించాలి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి. ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసేవారు శనివారం ఎలాంటి నీచు ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసి పారాయణం చేయాలి. ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించవచ్చు. ఈరోజు హనుమంతుణ్ణి పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితం. అలాగే శనివారం రోజు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు వీలైన వారు సమీపంలోని శనీశ్వరాలయానికి వెళ్ళాలి. అక్కడ ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. దీనివల్ల శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. అంతేకాకుండా శనివారం నాడు శని చాలీసా పఠించడం కూడా మంచిదే. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్య సిద్ధి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి విషయాల్లో లాభాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు జరుగుతాయి. దగ్గరి బంధువుల సహకారం లభిస్తుంది. వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపార రంగంలో పెరుగుదల ఉంటుంది. ఈ పురోగతి చాలా ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు వారి సన్నాహాలను సవరించడానికి అవకాశం పొందుతారు. ఇది మీకు మేధో మానసిక భారం నుంచి విముక్తి కలిగిస్తుంది. జీవిత భాగస్వామి పిల్లలతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులు మీకు చేదోడు వాతోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారంలో భారీ ధనలాభం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఇష్ట దేవతారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారు ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. సంతోషించే వార్త వింటారు. సమస్యలు దూరమవుతాయి. అనవసరపు ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. వ్యాపార ప్రయాణాలకు బలమైన అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఏకాగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువ. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా గడుపుతారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది. అంతేకాకుండా మీ సమస్య పరిష్కరించుకోగలుగుతారు. మీకు ఇష్టమైన వారితో సాయంత్రం సమయం ఆనందంగా గడుపుతారు. ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది.
ఊహించని ఇబ్బంది ఒకటి ఎదురవుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి, మేలు జరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తలపెట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికి హామీలు, పూచీకత్తులు ఉండవద్దు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారికి శుభయోగం ఉంది. వ్యాపారంలో సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు సమర్థవంతంగా నిరూపించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తి పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ఈరోజు మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత విజయం సాధిస్తారు. ఖర్చులను తగ్గించడం చాలా అవసరం. లేకపోతే ఆర్థిక సమతుల్యత క్షీణిస్తుంది. భూమి లేదా ఇతర విలువైన వస్తువుల కోసం బేరసారాలాడతారు. అనుకున్నది దక్కుతుంది. కొన్ని విఘ్నాలు ఉన్న కార్యసిద్ధి అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. శాంతి లభిస్తుంది. కొందరు ఇబ్బంది పెడతారు. ఓర్పుతో ముందుకు సాగాలి. గృహ లాభం ఉంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. పెద్దల అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికి హామీలు, పూచీకత్తులు ఉండవద్దు. ఈరోజు పెట్టుబడులు లాభదాయకంగా ఉండకపోవచ్చు. ఆఫీస్ పనుల్లో అంత అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు అస్సలు ఇష్టపడని వ్యక్తులను కలవవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ప్రతి పని ఆలోచించి చేయండి. ధనలాభం ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుతారు. నిరుత్సాహపరిచే సంఘటనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మనోబలం ప్రధానం. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలను అన్వేషించాలి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచించండి. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. పని ప్రదేశంలో మీ అధికార ప్రతినిధి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేస్తారు. శక్తి పెరగడం వల్ల శత్రువుల శక్తి తగ్గుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు సానుకూలంగా ఉంటుంది. ఇంటి పెద్దలకు ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. విద్యార్థులకు చదువుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. నేర్చుకున్న నిర్వాహకుడిని సాయంత్రం కలవడానికి మీకు అవకాశం లభిస్తుంది. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీ పనుల్లో మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. పిల్లలు చదువులో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి. కార్యాలయంలో కోపాన్ని అదుపు చేసుకోండి. కష్టపడితేనే మంచి ఫలితం పొందుతారు. అనవసరమైన విషయాలపై శ్రద్ధ తగ్గించండి. గణపతి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం గోచరిస్తుంది. సమాజంలో మీ పరిధి పెరుగుతుంది. తండ్రి సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు. ప్రణాళికలు పురోగమిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార సంబంధాల్లో ప్రయోజనం పొందుతారు. పాత స్నేహితులతో సమావేశం కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. తగినంత ప్రయత్నం జరగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. శ్రమ పెరుగుతుంది. సహనంతో విజయం సాధిస్తారు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి. బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. నిరుద్యోగులకు వృత్తిలో పురోగతి ఉంటుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇస్తారు. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం పని మీద పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త పథకాలపై డబ్బు పెట్టుబడి పెడతారు. కొంచెం కష్టపడితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. భాగస్వామ్యంతో జరుగుతున్న పనులకు ఆటంకం ఏర్పడుతుంది. పని ప్రదేశంలో శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పని భారం మరింత అనుభవపూర్వకంగా ఉంటుంది. మీరు జూనియర్ల పట్ల ప్రేమతో పనిని కనుక్కోవాలి. ఇంట్లో వాతావరణాన్ని తేలిగ్గా ఉంచండి. ఇంటి సమస్యలు స్వయంచాలకంగా పరిష్కరించుకుంటారు. సాయంత్రం మీకు ఇష్టమైన వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో అభీష్ట సిద్ధి. సమిష్టిగా చేసే పనులు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. మిత్రుల సహకారం అందుతుంది. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారుల మన్ననలు ఉంటాయి. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అనవసరపు ప్రయాణాలు తగ్గించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా తీసుకున్నా నష్టపోతారు. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆడపిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా అవసరమైన పనులను ఉదయాన్నే పూర్తి చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభకాలం నడుస్తోంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపార విషయాల మధ్య వ్యక్తిగత వ్యత్యాసాలకు తీసుకురావడం హాని కలిగిస్తుంది. ప్రేమికుడితో లేదా మరే ఇతర సన్నిహితుడినైనా వివాదం ఉంటే అది చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రయోజనం పొందుతారు. జీవిత ప్రణాళికలతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను చర్చించుకుంటారు. తండ్రికి పూర్తి మద్దతు, ఆశీర్వాదం లభిస్తుంది. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. సామాజిక పరిధి పెరుగుతుంది. విజయం లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. నిర్ణయాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనధాన్య లాభం ఉంటుంది. సకాలంలో పనులు చేయడం ద్వారా ఉత్తమ భవిష్యత్తు మీ సొంతమవుతుంది. దగ్గర వ్యక్తుల నుంచి మంచి వార్త వింటారు. లక్ష్యాన్ని చేరే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు పని ఎక్కువవుతుంది. పెట్టుబడుల వ్యాపారంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీ సన్నిహితులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. విద్యార్థులు చదువుపై బాగా దృష్టి సారించాల్సిన సమయం ఇది. ఇష్టదేవతా స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీరు అనవసరపు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో గురువుల మద్దతు ఉంటుంది. సోదరుడి సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ తోటి వారి ఆదరణ పెరుగుతుంది. దౌత్యవేత్తతో సన్నిహిత స్నేహం ఉంటుంది. మీరు వారి అనుభవం నుంచి ప్రయోజనం పొందుతారు. సంతృప్తికరమైన విజయం ఉంటుంది. ఏకాగ్రతతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి.
బద్ధకం లేకుండా విధులను నిర్వర్తించండి. ఊహకందని లాభం ఒకటి చేరువలో ఉంది. వ్యాపార అంశాల్లో జాగ్రత్త. ఎవరినీ నమ్మవద్దు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. కష్టపడి పనిచేస్తే కానీ సత్ఫలితాలు రావు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా లాభదాయకంగా ఉంటుంది. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తే అవి మీ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కోర్టు కేసుల్లో ఎప్పటి నుంచో నడుస్తున్న కేసులు ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అడ్డంకులు అంతమవుతాయి. కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే మీ ప్రత్యర్థులు మీ చేతిలో ఓటమి పాలవుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయ నాయకుల మద్దతు ఉంటుంది. మీ మాటలపై సంయమనం పాటించండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో పురోగతి ఉంటుంది. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాల్లో సమతుల్యతను పాటించండి. అదృష్ట యోగం ఉంది. ధర్మబద్ధంగా వ్యవహరించి సంతృప్తినిచ్చే ఫలితం పొందుతారు. దగ్గర వారి నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఒక విషయంలో ఫలితం చేతిదాకా వచ్చి ఆగిపోతుంది. నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించాలి. విమర్శించిన వారే కీర్తిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ వ్యాపార పరిచయాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీతో ఉన్నతాధికారులు చాలా సంతోషంగా ఉంటారు. మీ దినచర్యలో కొత్త అలవాట్లు చేర్చుకోవద్దు. ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్. సూర్యస్థుతి ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో పాజిటివ్గా ఆలోచించి పెద్దలతో చర్చించి విఘ్నాలను తెలివితేటలతో అధిగమిస్తారు. సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. జీవితంలో గౌరవం ప్రయోజనం పొందుతారు. స్నేహితులొకరికి ఆకస్మిక ఆర్థిక లాభం అందుతుంది. విద్యార్థులు ఏదైనా వైఫల్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వాహనాల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అంతేకాకుండా మీ వ్యాపారం విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సాయంత్రం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం తొందరగా రాదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిళ్లకు లొంగకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి. ఫలితం వెంటనే కనపడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడిగా ఉన్న దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సహకారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ప్రయాణం చేయవద్దు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఆఫీసులో మీకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. సాయి ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి ఆదాయానికి లోటుండదు, కానీ ఇంటా బయట శ్రమ ఎక్కువవుతుంది. శుభకాలం నడుస్తుంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. మీ ఆధిపత్యం శక్తి పెరుగుతుంది. మీరు సహోద్యోగుల నుంచి గౌరవం పొందుతారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు తీరిక లేకుండా ఉంటారు. ప్రేమ జీవితానికి సమయం కేటాయించగలుగుతారు. చిన్నపిల్లలతో మంచి సమయం గడుపుతారు. పని శైలి మృదువైన ప్రవర్తన ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇతరుల నుంచి మద్దతు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ప్రబలంగా ఉంటుంది.
అదృష్ట యోగం ఉంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా పని త్వరగా పూర్తవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. దగ్గరి వారితో విభేదాలు రానియకండి. దైవ బలం రక్షిస్తుంది. మీ వల్ల తోటివారికి కూడా ఉపకారం జరుగుతుంది. ధన వ్యాపార లాభాలు ఉన్నాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఈరోజు ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. కర్మాగారాల్లో అత్యంత జాగ్రత్తగా పనిచేయండి. మీ కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. ఆస్తి సంబంధిత వివాదాలు ముగుస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు చేదుగా ముగుస్తాయి. ఏదైనా శుభ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. తండ్రి లేదా ఉన్నతాధికారులతో మర్యాదగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. సంపద లాభం ఉంటుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. సాయంత్రం సమయంలో జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సూచితం. అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దగ్గరి వారి సలహాతో ఆపద తొలగుతుంది. చంచలత్వం పనికిరాదు. తగాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ప్రారంభంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు ప్రభావితం కావచ్చు. పితృ వివాద కేసులు వెంటాడతాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. గణపతి దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.